అందరికీ నమస్కారం. హిందూ లైబ్రరీకి స్వాగతం. ఈరోజు మీకు అష్టాదశ శక్తి పీఠాల వెనకాల ఉన్న చరిత్ర ఏమిటి, అవి ఎక్కడెక్కడ ఉన్నాయన్నది వివరిస్తాను. దక్షుడు ఈశ్వరుణ్ణి అవమానించదలిచి ఈశ్వరుడు లేకుండా ఒక యాగాన్ని తలపెట్టాడు. ఈశ్వరుడు వద్దని చెప్పినా వినకుండా పుట్టింటి మీద మమకారంతో సతీదేవి ఆ యాగానికి బయలుదేరింది. అక్కడికి వెళ్ళిన తర్వాత పొందిన అవమానాన్ని భరించలేక ఆమె యాగాగ్నిలో ఆత్మాహుతి చేసుకుంది. విషయం తెలుసుకున్న శివుడు కోపోద్రిక్తుడై యాగాన్ని ధ్వంసం చేయడమే కాకుండా సతీదేవి శరీరాన్ని భుజంపై వేసుకుని తన కర్తవ్యాన్ని కూడా మరచి సంచరించసాగాడు. అప్పుడు దేవతల కోరిక మేరకు విష్ణుమూర్తి తన సుదర్శన చక్రంతో సతీదేవి యొక్క శరీరాన్ని విచ్ఛిన్నం చేసి శివుణ్ణి తిరిగి కార్యోన్ముఖుణ్ణి చేశాడు. ఆ శరీర భాగాలు పడిన ప్రదేశాలనే శక్తిపీఠాలుగా పూజనీయ స్థలాలుగా గుర్తించి మనం పూజిస్తున్నాం. ఇవి 52 అని 108 అని కూడా చెప్పబడ్డాయి. కానీ వీటిలో ప్రధానమైనవి 18. వీటిని మనం అష్టాదశ శక్తిపీఠాలు అని పిలుస్తున్నాం. ఆది శంకరాచార్యులు రాసిన అష్టాదశ శక్తిపీఠ స్తోత్రాన్ని అనుసరించి నేను వీటిని వివరిస్తాను. ముందుగా శ్లోకం చెప్పుకుందాం. లంకాయాం శాంకరీదేవి కామాక్షి కంచికాపురే ప్రద్యుమ్నే శృంగలాదేవి చాముండి క్రౌంచపట్టణే అలంపురే జోగులాంబ శ్రీశైలే భ్రమరాంబిక కుల్హాపురే మహాలక్ష్మి మాహుర్యే ఏకవీరిక ఉజ్జయిన్యాం మహాకాళి పీఠిక్యాం పురుహూతిక ఓడ్యాం గిరిజాదేవి మాణిక్య దక్షవాటిక హరిక్షేత్రే కామరూప ప్రయాగే మాధవేశ్వరి జ్వాలాయాం వైష్ణవీదేవి గయా మాంగళ్యగౌరిక వారణాస్యాం విశాలాక్షి కాశ్మీరేషు సరస్వతి అష్టాదశ శక్తిపీఠాని యోగినామపి దుర్లభం సాయంకాలే పఠేన్నిత్యం సర్వశత్రు వినాశనం సర్వరోగహరం దివ్యం సర్వసంపత్కరం శుభం. ఈ శక్తిపీఠాల్లో మొదటిది శ్రీలంకలో కొలువయ్యున్న శాంకరీదేవి. విదేశీయుల దాడుల్లో ఈ ఆలయం ధ్వంసమవ్వడం వల్ల ఆ ప్రాంతంలో ప్రస్తుతం ఒక స్తంభం మాత్రమే ఉంది. ఈ ప్రాంతానికి దగ్గరలోనే త్రికోణేశ్వర స్వామి అని పిలువబడే శివుని మందిరం ఉంది. ఆ పక్కనే అమ్మవారి ఆలయం కూడా నిర్మించారు. ఇది ఒక కొండపైన ఉంది. ఇక రెండవది తమిళనాడు రాష్ట్రంలోని చెన్నైకు 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న కాంచీపురంలో ఉంది. ఇక్కడ అమ్మవారు పద్మాసనంలో కూర్చుని కనిపిస్తారు. ఇది శాంతి శ్రేయస్సులను సూచించే యోగ భంగిమ. ఇక్కడ అమ్మవారైన కామాక్షిదేవి చేతుల్లో పూలకుత్తి, చిలుక, చెరుకుగడ, అంకుశం, పాశం కనిపిస్తాయి. ఇక్కడ ఆదిశంకరులు అమ్మను శాంతింపచేయడానికి అమ్మవారి విగ్రహానికి ముందు శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారు. మూడవ శక్తిపీఠమైన శృంఖలాదేవి పశ్చిమ బెంగాల్లో ఉంది. కానీ ఈ క్షేత్రంపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. పశ్చిమ బెంగాల్లోని హుగ్లీ ప్రాంతమని కొంతమంది అభిప్రాయపడుతుండగా గంగానది దగ్గరలో ఉన్న గంగాసాగర్లో ఉన్న క్షేత్రమే శృంఖలాదేవి పీఠమని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఇక 4వ శక్తిపీఠం కర్ణాటక రాష్ట్రంలోని మైసూరు జిల్లాలో చాముండేశ్వరి కొండపై కొలువైంది. దుష్టులకు భయాన్ని కలిగించే రూపాన్ని కలిగి ఉన్న ఈ దేవత చాముండేశ్వరి దేవిగా పిలువబడుతోంది. మైసూరు మహారాజులు చాలా కాలంగా ఈ దేవతను పూజిస్తూ కులదేవతగా ఆరాధిస్తున్నారు. ఇక్కడ దసరా ఉత్సవాలు చాలా ఘనంగా జరుగుతాయి. సంవత్సరానికి ఒకసారి అమ్మవారిని సకల ఆభరణాలతో, ఆయుధాలతో అలంకరిస్తారు. బంగారంతో చేయబడిన కిరీటం, కంఠాభరణాలు, కర్ణాభరణాలు, పథకాలు, హారాలు, జడపిన్నులు, జడబిళ్ళలు, ఆయుధాలైన వజ్రాలు పొదిగిన త్రిశూలం, డమరుకం, ఖడ్గం, కవచం ఇవన్నీ కూడా అమ్మవారికి అలంకరిస్తారు. ఇవి కొన్ని కోట్ల విలువ చేస్తాయి. ఈ కొండపైకి ఎక్కే దారిలో మనకు పరమశివుడు మహాబలేశ్వరుడిగా దర్శనమిస్తాడు. ఇక 5వ శక్తిపీఠమైన అలంపురం జోగులాంబాదేవి తెలంగాణ రాష్ట్రంలోని అలంపురంలో కొలువైంది. ఈ ఆలయం తుంగాభద్ర అనే 2 నదులు కలిసి తుంగభద్రగా ఏర్పడే ప్రదేశంలో ఉంది. ఇక్కడ స్వామివారు బాలబ్రహ్మేశ్వర స్వామిగా మనకు దర్శనమిస్తారు. ఇక 6వ శక్తిపీఠం శ్రీశైలంలో కొలువైయున్న భ్రమరాంబికాదేవి. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. ఇది అమ్మవారి శక్తిపీఠంతో పాటు 12 జ్యోతిర్లింగ క్షేత్రం కూడా. ఇక్కడ పరమశివుడు మల్లికార్జునుడిగా కొలువైయున్నాడు. ఈ క్షేత్రాన్ని దర్శించుకుంటే పునర్జన్మ ఉండదని ప్రతీతి. అరుణాసురుడనే రాక్షసుణ్ణి సంహరించడానికి అమ్మవారు భ్రమర రూపంలో వచ్చి ఇక్కడ కొలువై ఉందని పురాణ కథనం. ఈ క్షేత్రం కృష్ణానది ఒడ్డున కొలువైంది. ఇక్కడ ఆది శంకరాచార్యులు శ్రీచక్ర స్థాపన చేసి బ్రహ్మరాంబికాష్టకం రచించారు. సౌందర్యలహరి కూడా శ్రీశైల క్షేత్రంలోనే రచించారని చెబుతారు. శరన్నవరాత్రులు ఇక్కడ విశేషంగా జరుగుతాయి. తర్వాతి శక్తిపీఠం కొల్హాపూర్ మహాలక్ష్మి. ఇది మహారాష్ట్రలో ఉంది.
ఇక్కడ ప్రధాన దేవత విగ్రహం మనుషులతో నిర్మించబడింది. అమ్మ తలపై 5 తలల ఆదిశేషువు ఛత్రం రూపంలో ఉంటాడు. ప్రతి సంవత్సరం 3 సార్లు అమ్మవారిపై సూర్యరశ్మి పడుతుంది. ఇక్కడ మహారాష్ట్రీయులు అమ్మవారిని అంబాబాయి అని పిలుచుకుంటారు. భృగు మహర్షి మహావిష్ణువు వక్షస్థలంపై తన్నినప్పుడు తన స్థానాన్ని అవమానించినందుకు అలిగిన లక్ష్మీదేవి వైకుంఠాన్ని వదిలి కొల్హాపూర్ చేరుకుంది. నవరాత్రుల్లో ఇక్కడ విశేషంగా ఉత్సవాలు నిర్వహిస్తారు. భారతదేశం నలుమూలల నుంచి అమ్మ దర్శనానికి భక్తులు తరలివస్తారు. ఇక తర్వాతి శక్తిపీఠం మాహోర్లోని ఏకవీరికాదేవి. ఇది మహారాష్ట్రలో ఉంది. ఇక్కడ అమ్మవారి శిరస్సు మాత్రమే మనకు కనిపిస్తుంది. పెద్ద కళ్ళతో గర్భగుడి పైకప్పు తాకే పరిమాణంలో ఉండే అమ్మవారి ముఖం సింధూరంతో అలంకరించబడి ఉంటుంది. ఉగ్రరూపంలో ఉండే ఈ అమ్మను క్షుద్రోపాసకులు, తాంత్రికోపాసకులు జంతుబలులు ఇచ్చి పూజిస్తారు. ఇక్కడ పాన్ని ప్రసాదంగా ఇస్తారు. దత్తాత్రేయుని జన్మస్థలం కూడా ఈ మాహోర్ అనే చెప్తారు. ఇక్కడ ఉన్న సహ్యాద్రి పర్వత శ్రేణుల్లో 3 శిఖరాలపైన 3 ఆలయాలు ఉన్నాయి. ఒకటి దత్తాత్రేయుని ఆలయం, రెండవది అత్రి అనసూయల ఆలయం, మూడవది ఏకవీరికాదేవి ఆలయం. ఈమెనే రేణుకాదేవి అని కూడా పిలుస్తారు. తర్వాతి శక్తిపీఠం ఉజ్జయిని మహంకాళి అమ్మవారు. ఇది మధ్యప్రదేశ్లో ఉంది. ఈ ఉజ్జయిని పట్టణాన్ని పూర్వం అవంతి అని పిలిచేవారు. 7 మోక్ష క్షేత్రాల్లో ఒకటిగా చెప్పబడింది. ఇక్కడ శక్తిపీఠంతో పాటు 12 జ్యోతిర్లింగాల్లో ఒకటైన మహంకాళేశ్వరుని కూడా మనం దర్శించవచ్చు. ఇక్కడ మహంకాళి విగ్రహం మహాలక్ష్మి, సరస్వతి విగ్రహాల మధ్యలో ఉంటుంది. అమ్మవారి శిరస్సు భాగమే ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఈ క్షేత్రం క్షిప్రా నది ఒడ్డున ఉంది. గుర్రెలు కాసుకునే కాళిదాసు ఈ అమ్మవారి అనుగ్రహం వల్లే మహాకవి అయ్యాడు. అలాగే మనం విక్రమార్కుడిగా పిలుచుకునే విక్రమాదిత్యునికి వరాలు ఇచ్చింది కూడా ఈ తల్లే. ఇక్కడ ఆషాఢంలోనూ ఆశ్వేజంలోనూ ఘనంగా ఉత్సవాలు జరుగుతాయి. ఇక 10వ శక్తిపీఠమైన పురుహూతికాదేవి ఆలయం ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురంలో కొలువైంది. ఇక్కడ అమ్మవారు నిలుచున్న భంగిమలో మనకు దర్శనమిస్తారు. ఇంద్రుడు గౌతమముని శాపం నుంచి తప్పించుకోవడానికి ఇక్కడ అమ్మవారిని ప్రార్థించినట్టుగా పురాణాలు చెప్తున్నాయి. ఇక్కడ స్వామివారు మనకు కుకుటేశ్వర స్వామిగా దర్శనమిస్తారు. అలాగే గయాసురుడి పాదాలు పడిన కొలను ఇక్కడ ఉండడం వల్ల ఇది పాదగయ క్షేత్రంగా కూడా పిలువబడుతోంది. 11వ శక్తిపీఠమైన గిరిజాదేవి ఆలయం ఒరిస్సా రాష్ట్రంలోని జాజ్పూర్ జిల్లాలో ఉంది. ఈ ఆలయానికి సమీపంలోనే వైతరిణి నది ప్రవహిస్తూ ఉంటుంది. ఇక్కడి అమ్మవారిని విరజాదేవి, బిరిజాదేవి అని పిలుచుకుంటారు స్థానికులు. ఇక్కడ అమ్మవారి ముఖం మాత్రమే కనిపించేలా మిగతా భాగమంతా పూలదండలతో, ఆభరణాలతో అలంకరిస్తారు. ఇక్కడ నవరాత్రుల్లో అమ్మవారిని అపరాజితాదేవిగా పూజిస్తారు. ఇక్కడ గయాసురుడి నాభి భాగం పడిన కారణంగా దీన్ని నాభిగయ అని పిలవడమే కాకుండా ఇక్కడ పితృకార్యాలు, పిండ ప్రదానాలు నిర్వహిస్తారు. 12వ శక్తిపీఠమైన మాణిక్యాంబాదేవి ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లాలోని ద్రాక్షారామంలో కొలువైంది. ఇది ఒకప్పుడు దక్షారామంగా పిలువబడేది. కాలక్రమంలో ద్రాక్షారామంగా మారింది. దక్షుడు యజ్ఞం చేసిన ప్రదేశం కాబట్టి దీన్ని దక్షారామం అని పిలిచేవారు. దక్షుడి యజ్ఞం, సతీదేవి ఆత్మాహుతి జరిగిన ప్రదేశం ఇదే అని చెప్తారు. ఇక్కడ స్వామివారు పంచారామాల్లో ఒకటైన భీమేశ్వర స్వామిగా కొలువున్నారు. స్వామి ఇక్కడ 40 అడుగుల ఎత్తుగల లింగ రూపంలో దర్శనమిస్తారు. దీన్నే దక్షిణ కాశీగా కూడా పిలుస్తారు. 13వ శక్తిపీఠమైన కామాఖ్యాదేవి అస్సాంలోని గౌహతిలో నీలాచల్ హిల్స్లో ఉంది. ఈ క్షేత్రం బ్రహ్మపుత్ర నది సమీపంలో ఉంది. ఇక్కడ అమ్మవారు మనకి యోని రూపంలో దర్శనమిస్తారు. కోరిన కోరికలు తీర్చే తల్లిగా ఈమెను కామారూపాదేవిగా పిలుస్తారు. ఇక్కడ ప్రతి ఏటా ఆషాఢమాసంలో అంబవాచి ఉత్సవాలు జరుగుతాయి. అమ్మవారి ఋతుక్రమాన్ని ఇక్కడ ఉత్సవంగా నిర్వహిస్తారు. నవరాత్రుల్లో కూడా ఇక్కడ దుర్గా పూజలు నిర్వహిస్తారు. జంతుబలులు, తాంత్రిక పూజలు ఇక్కడ సాధారణంగా జరుగుతూ ఉంటాయి. తర్వాతి శక్తిపీఠమైన మాధవేశ్వరీదేవి ఉత్తరప్రదేశ్లోని అలహాబాద్లో ఉంది. ఇది త్రివేణి సంగమానికి దగ్గరలో ఉంది. ఇక్కడ అమ్మవారు మాధవేశ్వరీదేవి. ఈమెనే అలోపిదేవి అని కూడా పిలుస్తారు. ఇక్కడ అమ్మ మనకు విగ్రహం రూపంలో కనిపించదు. ఒక చెక్క ఊయల లాంటిది ఉంటుంది. దానినే ఇక్కడ పూజిస్తారు. 15వ శక్తిపీఠం హిమాచల్ ప్రదేశ్లోని కాంగ్రాకు దగ్గరలో ఉన్న జ్వాలాక్షేత్రం. ఇక్కడ అమ్మవారు విగ్రహ రూపంలో కాకుండా జ్వాలా రూపంలో కనిపిస్తారు. ఇక్కడ నిరంతరం 7 జ్వాలలు జ్వలిస్తూ కనిపిస్తాయి. 16వది బీహార్ రాష్ట్రంలోని గయ దగ్గర ఉన్న మంగళగౌరి. ఇక్కడ కొండపై కొలువై ఉన్న మంగళగౌరీదేవి కోరిన కోరికలు తీర్చే తల్లిగా పేరుగాంచింది. ఇక 17వ శక్తిపీఠం ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో కొలువై ఉన్న విశాలాక్షిదేవి. ఇది గంగా నదీ తీరంలో ఉంది. ఇక్కడ స్వామివారు జ్యోతిర్లింగాలలో ఒకటైన కాశీ విశ్వనాథుడిగా పూజలు అందుకుంటున్నారు. విశాలమైన కనులు కలిగిన కారణంగా ఈమె విశాలాక్షిగా పిలువబడుతోంది. ఇక చివరిదైన 18వ శక్తిపీఠం
జమ్మూ కాశ్మీర్లోని సరస్వతీదేవి ఆలయం. ఇది ఇప్పుడు పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉంది. కానీ ప్రస్తుతం ఇక్కడ ఆలయ శిథిలాలు మాత్రమే మిగిలాయి. అష్టాదశ శక్తిపీఠాల గురించి నాకు తెలిసిన విషయాలు మీతో పంచుకుందామని వీడియో చేస్తున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ ఫాలో చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.